జేఎన్టీహెచ్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి వారం అవుతుంది. సో ఇక జేఎన్టీహెచ్ బీటెక్ రిజల్ట్స్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. R18, R16, R15 వాళ్ళు. ఈ R18లో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, సప్లీ వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. సో మీకు కొంతమంది ఏంటంటే ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయితే ఒకవేళ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా పాస్ అయిన వాళ్ళేమో మిగిలిన సబ్జెక్టులకి ఏమో గ్రేస్ మార్క్స్ పెట్టుకుందామని, పాస్ కాని వాళ్ళేమో ఈ బెస్ట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుందామని చెప్పేసి, అది కూడా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళ వరకు, 2025 వాళ్ళకి కుదరదు కాబట్టి. సో వీటికి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్క్స్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అయితే బీఫార్మసీ రిజల్ట్స్కి బీటెక్ రిజల్ట్స్కి ఎప్పుడు జరిగేది ఏంటంటే 10 days మినిమం గ్యాప్ ఉంటుంది. సో అయితే ఈ ఫ్రైడేకి మీకు జేఎన్టీహెచ్ బీటెక్ 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి అయితే ఇవన్నీ అయిపోయినాయి, సిబిటీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. మీరు ఆఫ్లైన్ గురించి ఆన్లైన్ గురించి దేని గురించి ఆలోచించే పని లేదు. ఇక ఈ బీఫార్మసీ దానికి 26కి ఈ ఆర్సీఆర్వి సిబి అప్లై చేసుకోవడానికి లాస్ట్ ఛాన్స్ కదా ఆర్సీఆర్వికి. అయితే ఇక్కడ 28th అవుతుంది, అది ఫ్రైడే రోజు. సో ఈ ఫ్రైడే లోపు ఎప్పుడైనా మీకు ఈ బీటెక్ 4-1 వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ గురించి కానివ్వండి, ఇంకా దేని గురించి అయినా కానివ్వండి, మీరైతే అనుమానపడాల్సిన పని లేదండి. సో మొత్తానికైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇదే చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది.